ఏంటి ఎప్పుడు బేబీస్ వంటలే చేస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మాత్రం కట్టెల పొయ్యి పైన ట్రెడిషనల్ స్టైల్లో చికెన్ కర్రీ అండ్ పులావ్ ఎలా చేసామో చూపిస్తాను. ముందుగా కట్టెల పొయ్యిని రెడీ చేసి మెల్లగా మంట వేసి ఒక డేషాన్ని పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కేజీ చికెన్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొంచెం కరివేపాకు ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ స్పెషల్ వంట మా అత్తయ్య, నేను, మా ఆయనతో కలిసి ఫ్యామిలీతో చేసామండి. ఇలా మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇంకా మంచిగా వేయించుకోవాలి. కట్టెల పొయ్యి మీదనే కాబట్టి చాలా త్వరగా వేగిపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ కూడా వేసుకొని తిప్పుకుంటూ 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మా ఆయన కూడా కట్టెలు సెట్ చేస్తూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారనమాట. ఉప్పు మర్చిపోతే అట్లా రుచికి సరిపడా కల్లుప్పుని కూడా వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ని కూడా పోసుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుందండి అసలు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం పులావ్ రెసిపీని కూడా ఎలా చేసామో చూసేద్దాం. కట్టెల పొయ్యిపై ఇంకొక గిన్నెను పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయినాక దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకులు ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును కూడా వేసుకొని గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 4 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ని అయితే తీసుకోవాలి. అంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట. అప్పుడే పులావ్ పొడిలాడుతూ బాగా కుదురుతుంది. వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి పులావ్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇంకా 5 నిమిషాలు మంట ఆర్పేసి ఆ సెగకి అలానే ఉంచితే నీరేమైనా ఉంటే పోతుంది, ఇంకా బాగుంటుంది. మా హస్బెండ్కి సెలవైనప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అనమాట. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.